తిరుమల శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరం ఎందుకు అద్దుతారో తెలుసా? రండి ఈ కథను వివరంగా తెలుసుకుందాం. అనంతకాలం క్రితం భగవత్ రామానుజులు తిరుమలలో శ్రీనివాసుడి పుష్పసేవ సక్రమంగా జరగడం లేదని బాధపడుతూ ఉంటారు. ఈ బాధను అర్థం చేసుకున్న అతని శిష్యుడు అనంతాచార్యులు తన గర్భవతి అయిన భార్యతో కలిసి తిరుమలకు వచ్చి పూలతోట పనులు ప్రారంభిస్తారు. అప్పుడు ఆ స్వామి బాలుడి రూపంలో అనంతాచార్యుల దగ్గరకు వచ్చి నేను మీకు సాయం చేస్తాను అని అంటాడు. కానీ అనంతాచార్యులు పసిబాలుడి సాయం అవసరం లేదని తిరస్కరిస్తాడు. అయినా కూడా ఆ బాలుడు అనంతాచార్యుల భార్యకు చెరువు తవ్వటంలో సహాయం చేయసాగాడు. ఈ దృశ్యం చూసిన అనంతాచార్యులు కోపంతో బాలుడిని తరుముతూ అతని మీద గుణపం విసురుతాడు. తరువాత రోజు అనంతాచార్యులు స్వామి గడ్డం నుండి రక్తం రావడం గమనిస్తారు. బాలుడి రూపంలో వచ్చింది సాక్షాత్ ఆ శ్రీవారే అని గ్రహించి తల్లడిల్లిపోయిన అనంతాచార్యులు స్వామి గడ్డంపై పచ్చ కర్పూరం అద్దుతారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తిరుమలలో ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. ఓం శ్రీ